ఓం వరలక్ష్మీ దేవతాయ నమః. ఓం వరలక్ష్మీ దేవతాయ నమః. ఓం ధనలక్ష్మీ నమః. ఓం ధైర్యలక్ష్మీ నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీనివాసాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ శ్రావణ మాసంలో అమ్మవారికి అయితే 4వ శుక్రవారం మేమైతే ఈ విధంగా ఇద్దరం పూజలో కూర్చున్నామండి. మా వారు నేనైతే 4వ శుక్రవారం ఈ విధంగా అమ్మవారికి అయితే పూజ చేశామండి. అమ్మవారి ఫోటోకి చక్కగా పసుపు కుంకుమ గంధంతో చక్కగా అలంకరించుకొని అమ్మవారి ఫోటోకి ఎర్రని మాందారాలు గంధం కలరు మాందారాలతో ఈ విధంగా అలంకరించామండి అమ్మవారిని. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాసుల పేరు కూడా అమ్మవారి ఫోటోకి అయితే సమర్పించామండి. అమ్మవారికి కంకణం సమర్పించి చక్కగా ఇద్దరము మల్లెలు సమర్పించామండి అమ్మవారికి. అలాగే గులాబీలు అమ్మవారి పూజలో పెట్టేశామండి. ఈరోజైతే మేము కంకణంతో పాటు అమ్మవారికి తోరణము 2 కలిపి చేసి అమ్మవారికి అయితే ఈ విధంగా సమర్పించాము. ఇంక ఈరోజు పూజలో కలశం పెట్టుకున్నాం కదండి. కలశానికి మాత్రం స్వామివారి రూపు అమ్మవారి రూపు 2 ఉన్నాయండి నా దగ్గర. ఇంకా కలశానికి అలా వేసుకొని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించి చక్కగా కలశానికి వేస్తానండి. ఎప్పుడు ఎలా వేస్తానో ఇంక ఈరోజు కూడా అలాగే వేసి ఆ వెంకన్న బాబును ఆ పద్మావతిని ఇద్దరిని ఆహ్వానం చేసుకొని చక్కగా అమ్మ మమ్మల్ని కరుణించి తల్లి, మమ్మల్ని చల్లగా చూడు, మా పిల్ల పాపలు చల్లగా ఉండేటట్టు ఆశీర్వదించి తల్లి అని చెప్పి ఇద్దరం అయితే ఆ వరలక్ష్మీ దేవతనైతే చాలాసేపు మనసులో స్నానం చేశామండి. ఓం వరలక్ష్మీ దేవతాయ నమః అంటూ మాకు వచ్చిన శ్లోకాలు చదువుకున్నామండి చక్కగా. ఇంకా అందరూ బాగుండాలని చెప్పేసి అందరి గురించి కూడా అయితే స్వామివారిని అమ్మవారిని వేడుకున్నామండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం వరలక్ష్మీ దేవతాయ నమః.